ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైల్వే ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. 32,438 పోస్టులకు. ఈ విషయం మీకు తెలుసు అనుకుంటున్నాను. తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసు. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉదర్ సరడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి నేను వీడియో ద్వారా అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చి 23/1/2025 నుండి స్టార్ట్ అవుతుందండి. అలాగే ఎండ్ డేట్ వచ్చి 22/2/2025 ఫినిష్ అయిపోతుంది. అలాగే అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి అయితే మనకి 25/2/2025 నుండి 6 మార్చి 2025 వరకు అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. కరెక్షన్స్ అంటే ఏంటంటే ఏదైనా మనకి పోస్ట్ ప్రిపరేషన్ చేంజ్ చేసుకోవాలన్నా, అలాగే ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏదైనా అప్లికేషన్లో కరెక్షన్ ఉంది అని మీకు అనిపిస్తే ఈ డేట్లోగా ఈ తేదీలోగా మీరైతే అప్లికేషన్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎటువంటి కరెక్షన్ చేసినా సరే ఉండదు. అలాగే చాలామందికి గతంలో ఫోటో బాగాలేదని, అలాగే సిగ్నేచర్ సరిగా లేదని చాలా వరకు అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయిపోయాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోండి. ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అని నీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. 7th పే కమిషన్ విధానంలో అయితే పేమెంట్ వచ్చి బేసిక్ పే 18,000 ఉంటుందండి. 18,000 బేసిక్ పే ప్లస్ డిఏ తర్వాత అలౌన్స్ అంతా కలిపి 30+ అయితే వస్తుంది జీతం. అలాగే ఏజ్ లిమిట్ వచ్చి 18 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మనకి 18 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. ఏజ్ రిలాక్సెన్స్ వచ్చి SC, ST, BC, OBC వాళ్ళకి కూడా, PW వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సెన్స్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి, NCL వాళ్ళకి 3 years అయితే ఏజ్ ఎక్స్టెన్షన్ ఉంది. అంటే 36 ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే 36 ఏజ్ వాళ్ళకి ప్లస్ 3 years కూడా ఎక్స్టెన్షన్ అయితే ఉంది. SC, ST వాళ్ళకి అయితే 5 years. అలాగే ఎక్సైజ్ మెన్ వరకు అయితే యూఆర్కి అయితే 3 years, ఓబీసీ NCL వరకు అయితే 6 years, SC, ST వరకు అయితే 8 years ఏజ్ రిలాక్సెన్స్ అయితే ఉంది. కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చూసుకోండి. మీరు మరి చెప్పాలంటే లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి మనకి చూడడానికి కూడా అంత ఓపిక ఉండదు, టైం ఉండదు. ఎందుకంటే మంచి విషయం మనం ఎప్పుడు చూడం, స్కిప్ చేసేస్తూ ఉంటాం. ఫీజు వచ్చి 500 రూపాయలు అండి. అలాగే SC, ST, OBC వాళ్ళకి, ఎక్సైజ్ మెన్కి, అలాగే PW క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్ ఉంటుంది. ఈ ఫీజు ఏదైతే మనం చెల్లిస్తున్నామో ఇది మనం CBT ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు అనేది రిటర్న్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ ఫీజు పే చేసేటప్పుడు మీ యొక్క కార్డు ద్వారా లేదా మీ అకౌంట్ ద్వారా మీరే మాత్రం పే చేయాలి. ఒకవేళ ఎవరైనా నెట్ సెంటర్లో అప్లై చేసేటప్పుడు వాళ్ళ అకౌంట్తో పే చేస్తారనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఫీజు చెల్లించేటప్పుడు మీ యొక్క ATM కార్డు ద్వారా, డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లించండి. ఇక్కడ మనకి ఎక్సైజ్ మ్యాన్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఎవరైతే సర్వీస్ చేస్తారో వారిని మాత్రమే ఎక్సైజ్ మ్యాన్ అంటారు. అలాగే వారికి మాత్రమే ఇందులో ఎక్సైజ్ మ్యాన్కి ఎక్స్క్యూజ్ ఉంటుంది, ఏదైనా మనకి మార్క్స్లో కానీ, ఫీజులో కానీ, అలాగే ఏజ్ రిడక్షన్లో కానీ. అంతేకాని మిగతా ఫోర్సెస్కి, ఇక్కడ మనకి పారామిలిటరీ ఫోర్సెస్ కూడా అప్లై చేస్తే మనకి ఈ ఎక్సైజ్ మ్యాన్ ఎక్స్క్యూజ్ ఏవైతే ఉందో వాళ్ళకైతే వర్తించిందని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ చూడండి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మొత్తం ఎగ్జామ్ టైం డ్యూరేషన్ వచ్చి 90 నిమిషాలు అండి. అందులో క్వశ్చన్స్ ఏముంటాయంటే జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్, మ్యాథ్స్ వచ్చి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులకు ఉంటాయి. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి 20 క్వశ్చన్లు ఉంటాయి, 20 మార్కులకు ఉంటాయి. మొత్తం 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. ఇందులో నార్మలైజేషన్ కూడా ఉంటుంది. అంటే ఇది షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్స్ అవుతాయి కాబట్టి ఒక్కో షిఫ్ట్ టఫ్గా ఉంటుంది, ఒక్కో షిఫ్ట్ ఈజీగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుందని మొత్తంగా ఓవరాల్గా నార్మలైజేషన్ కూడా చేస్తారు. అలాగే ఇందులో మైనస్ మార్క్ ఉంది, చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ అయితే రాయాలి. మైనస్ మార్క్ ఎంతంటే 1/3, అంటే ప్రతి 3 తప్పులకి ఒక మన రైట్ అయిన మార్క్ కూడా ఎగిరిపోతుంది అనమాట. సో ఎగ్జామ్ చాలా జాగ్రత్తగా రాయాలి. అయితే ఎగ్జామ్లో మనం మినిమం పర్సెంటేజ్ మార్కులు అయితే సాధించాలండి. మనకి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా ఒకసారి చూడండి. మనకి UR వాళ్ళకి 40% మార్క్స్ అయితే రావాలి. ఇక్కడ ఉంది చూడండి, UR వాళ్ళకి అయితే 40% మార్క్స్ అయితే రావాలి. అలాగే EWSC క్యాండిడేట్స్కి అయితే 40% మార్క్స్ రావాలి. అంటే 100లో 40 మార్కులు రావాలన్నమాట. అప్పుడు వాళ్ళు క్వాలిఫైగా పరిగణిస్తారు. క్వాలిఫై అయిన తర్వాత మెరిట్ ఆధారంగా అనేది మనకు జాబ్ ఇస్తారనమాట. EWS అంటే ఎకానమికల్లీ వీకల్ సెక్షన్ అనమాట. OBC నాన్ క్రిమిలేయర్ అయితే 30% రావాలి. OBC నాన్ క్రిమిలేయర్ ఎవరంటే నాన్ క్రిమిలేయర్ అంటే సంవత్సర ఆదాయం 8 లక్షల లోపు కానీ ఉంటే వారు OBC నాన్ క్రిమిలేయర్లో వస్తారన్నమాట. క్రిమిలేయర్ అంటే 8 లక్షలు భయపడిన వారు. మనం అప్లై చేసుకున్నప్పుడు OBC నాన్ క్రిమిలేయర్ అని ఆప్షన్ అయితే ఎంచుకోవాలన్నమాట ఒకవేళ మీరు అయితే. అలాగే SC వాళ్ళకి అయితే 30% మార్కులు రావాలి. అంటే 30 మార్కులు వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. అలాగే ST వాళ్ళకి అయితే 30% మార్కులు. అలాగే PW క్యాండిడేట్స్కి 2 మార్క్స్ ఎక్స్క్యూజ్ ఉంటుందండి.
ఎవరైతే CBTకి క్వాలిఫై అవుతారో వారికి PET కాల్ లెటర్స్ వస్తాయి. PET మేల్ క్యాండిడేట్స్కి వచ్చి 35 కేజీలు 2 నిమిషాలు 100 మీటర్స్ అయితే నడవాలి. ఒక వెయిట్ తీసుకుని 35 కేజీల బరువు తీసుకుని. అలాగే రన్నింగ్ వచ్చి 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్ 4 minutes 5 secondsలో రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాలి. ఈ రన్నింగ్ వచ్చి మనకి సెన్సార్ జాకెట్స్ ఇస్తారండి. మనకి లైన్ క్రాస్ అయితే మన యొక్క సెన్సార్ జాకెట్ టైం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఎండ్ అవుతారో అప్పుడు మనకి టైం అయితే క్లోజ్ అవుతుంది. 4 minutes 15 seconds లోపల రావాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చి 20 kgs వెయిట్ 100 meters 2 minutesలో రావాలి. అది వెయిట్ తీసుకుని నడవాలి లేకపోతే పరిగెత్తాలి. నడిస్తే సరిపోతుంది, ఈజీగా పాస్ అయితే అయిపోవచ్చు. అలాగే లేడీస్కి 1 kilometer రన్నింగ్ ఉంటుంది, 5 minutes 40 secondsలో రావాలి. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోవచ్చండి. చూసుకోండి క్వశ్చన్ టైప్స్ ఏ విధంగా ఇస్తారో మనకి ఇక్కడ క్లియర్గా రాస్తున్నారో చూడండి. క్వశ్చన్స్ టైప్స్ మ్యాథమెటిక్స్లో ఏమి ఇస్తారంటే నెంబర్ సిస్టమ్స్, బాడమస్, డెసిమల్స్, ఫ్యాక్టర్స్, LCM, HCM, రేషియో ఇలా ఇందులో ఈ ఇచ్చే సబ్జెక్టుల్లోనే మనకు అనేది క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జనరల్ ఇంటెలిజెన్సీలో ఏమొస్తాయి, ఆల్ఫాబెటికల్ నెంబర్స్, సిరీస్, కోడింగ్, డీకోడింగ్ ఇలా మొదలగు సబ్జెక్ట్ నుండి అయితే మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి జాగ్రత్తగా, ఇవి నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. అలాగే జనరల్ సైన్స్లో మనకి సిలబస్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంతా కూడా 10th standard లెవెల్లోనే ఉంటుందండి. ఇక్కడ చూడండి, అప్లై చేసేటప్పుడు మనం సిగ్నేచర్ వచ్చి బ్లాక్ పెన్తో చేయాలి. అలాగే సిగ్నేచర్ రన్నింగ్ లెటర్లో ఉండాలి, బ్లాక్స్ కానీ క్యాపిటల్స్ కానీ రాయకూడదు. అలాగే JPG ఫార్మాట్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అలాగే మనం ఫోటో వచ్చి 50 mm x 20 mm మధ్యలో ఉండాలి. అలా చూడండి, ఇక్కడ KBSలో ఉండాలి. ఏ విధంగా ఇచ్చారో సిగ్నేచర్స్ అవన్నీ కూడాను ఒకసారి చూసుకోండి. అప్లై చేసే ముందు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైల్వే పాస్ ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు SC ST సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. అలాగే మీకు CBT ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు రైల్వే పాస్ ఉంటుంది. PETకి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు కూడా రైల్వే పాస్ అయితే స్లీపర్ క్లాస్లో రిజర్వేషన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు ఇందులో ఏవైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఖచ్చితమైన రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే జూన్ వైజ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, కేటగిరీ వైజ్ SC ST BC OBC వాళ్ళకి, PW వాళ్ళకి, ఎక్సర్విస్ మ్యాన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి జూన్ వైజ్ చూసుకోండి. మనం అప్లై చేయడం అయితే ఓన్లీ 1 జూన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. అది ఏ జూన్కి అప్లై చేసుకోవాలో మీరు ముందుగా ఆలోచించండి. అంటే ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఎక్కడ మనకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎక్కడ అప్లై చేస్తే మనకి 100% జాబ్ వస్తుంది అనే విషయం మీరు తెలుసుకొని అప్లై చేయండి. ఈ పోస్టులన్నీ కూడా 10th క్లాస్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పోస్టు, వాటికి మెడికల్ కేటగిరీ ఏం కావాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకు ఒకవేళ డిజబిలిటీ పర్సన్స్ అయితే వారు ఏ విధమైన డిజబిలిటీ పర్సన్స్కి ఏ పోస్టులు అర్హులు అని కూడా ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీకు చెప్తాను నేను. అలాగే ITI 10+ ITI ఉన్న వారికి అయితే ఈ టెక్నికల్ పోస్ట్ అన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అసిస్టెంట్ AC వర్కరు, అసిస్టెంట్ TL and AC ఇలా ఈ విధంగా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ జూన్ వైజ్ పోస్టులు ఇచ్చారు చూడండి. వెస్టర్న్ రైల్వే ముంబై జూన్ ఎన్ని పోస్టులు ఉన్నాయి. అలాగే మన సికింద్రాబాద్ జూన్ చూద్దాం. మనం సికింద్రాబాద్ జూన్కి మీరు ఏ జూన్కైనా అప్లై చేసుకోండి, ఏ జూన్కైనా మీరు అప్లై చేసుకోండి. కానీ 1 జూన్కే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. మన దగ్గరలో సికింద్రాబాద్ జూను మరియు భువనేశ్వర్ ఒడిస్సా జూన్ అయితే 2 అయితే ఉన్నాయి. ఇక మన సికింద్రాబాద్ జూన్లో మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. మీరు కేటగిరీ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.